ఒక పక్కన క్వాజీ ఐలాండ్ మీద దాడి, అట్లాగే పలు ప్రదేశాల మీద దాడి మేము చేసామని చెప్పి అమెరికా చెప్పింది. అలాగే అమెరికా మీద అమెరికన్ ఎయిర్ బేస్ల మీద మేము దాడి చేసామని ఇరాను చెప్పింది. కానీ ఇక్కడ అసలు విశేషం ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు మొత్తం మూసిపడేశారు. ఎందుకంటే ఎయిర్పోర్టు లోపల ఉన్నటువంటి పేలుడు సంబంధించినవి మిస్టరీ ఇవి. ఎందుకు పేలినాయో ఏమి అర్థం కావట్లేదు. అటు బయట నుంచి దాడులు ఏం జరగలేదు ఆ కనబడేటటువంటి విధంగా, అది డ్రోన్ల దాడులు కానీ మిస్సైల్ దాడులు కానీ ఉన్నట్టుండి ఎయిర్పోర్టులో పెద్ద ఎత్తున పేలుళ్ళు సంభవించడం, భారీ ఎత్తున పొగలు చోటు చేసుకోవడం ప్రజలందరూ గమనించారు. ఆ వీడియోలు కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆకాశంలో దాకా ఆ నల్లటి పొగలు దట్టంగా కమ్ముకున్నటువంటిది. స్థానికులు చెప్తున్నటువంటిది ఏంటంటే మ్యాసివ్ బ్లాస్ట్ జరిగినాయి, రాత్రి నుంచి జరుగుతున్నాయి అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఇది టోటల్గా అంటే కుర్దు దళం ఏమన్నా లోపలికి ఎంటర్ అయిందా, లేకపోతే కనుక ఇరాన్లో ఎవరైతే తిరుగుబాటుదారులు ఏమన్నా ఈ దాడులకు పాల్పడుతున్నారన్నది తెలియదు. కానీ భారీ దాడులు జరిగినటువంటి మాట మాత్రం వాస్తవం, అది స్పష్టంగా కనబడుతుంది. ఎయిర్పోర్టుల్ని ఇప్పుడు మూసివేసి పరిస్థితులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపున ఐఆర్జీసీకి సంబంధించినటువంటి సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ పేలిపోయింది. మెయిన్ ఆఫీస్ టెహ్రాన్లో ఉన్నటువంటి దాన్ని పేల్చిపడేశారు, అది తగలబెట్టేశారు. ఏదో మిస్సైల్ దాడి కాదు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయింది. ఇంకో పక్కన అమెరికన్ నేవీ, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్సు కలిసి కొన్ని దాడులు చేసినట్టు ప్రకటించినాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేశామని ప్రకటించినాయి. కమాండ్ సెంటర్స్ ధ్వంసం చేశామని ప్రకటించారు. రాడార్ ఇన్స్టలేషన్స్ ధ్వంసం చేశారట. డ్రోన్ స్టోరేజ్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేశారట. మిస్సైల్ లాంచర్స్ని దెబ్బతీసామని చెప్పుకొచ్చారు. క్వాషిమ్ ఐలాండు, సిరిక్ ఐలాండు, బందర్ అబ్బాస్ పోర్టు, బందర్ ఈ జాస్క్ మీదన చేసిన దాడుల్లో పెను విధ్వంసం సృష్టించామని ఇంకొక వైపు చెప్తున్నారు. తద్వారా కంటిన్యూస్ అటాక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి.